నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ టీవీ గరం ఛాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ప్రధానంగా వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. ఆంధ్ర దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ, ఇక పశ్చిమ ఆసియాకు ఆహార ఉత్పత్తుల ఎగుమతులు బంద్, హార్మోజ్ జలసంధి మూసివేత కొనసాగితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కాకవికలం. గత ఏడాది భారత్ నుంచి 1,00,000 కోట్ల విలువైన బియ్యం సరఫరా, ప్రపంచ ఎగుమతుల్లో 36.7, ఫోర్టుల్లోని 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం, అక్కడే మగ్గుతున్న పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంసం ఉత్పత్తులు. అదేవిధంగా మాపై దాడులు కొనసాగితే బ్యారెల్ చమురు $200, ఇరాన్ హెచ్చరిక. మౌలిక సదుపాయాలపై దాడులు ఇలాగే జరిగితే మేము కూడా అదే తరహా చర్యలు తీసుకుంటాం. సైనిక చర్యల నిలిపివేతకు అమెరికా ఇజ్రాయెల్ పై ఒత్తిడి. గల్ఫ్ దేశాలకు IRGC అల్టిమేటం. అంతర్జాతీయ విపణిలో $120 బ్యారెల్ అత్యవసర నిల్వల విడుదలకు G7 దేశాలు సిద్ధం కావడంతో $100 తగ్గిపోయిన ధరలు. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడుల పట్ల ఇజ్రాయెల్ కు అమెరికా చివాట్లు. అదేవిధంగా నిజామాబాద్ ఆంధ్రజ్యోతి దినపత్రికలు చూద్దాం ఒకసారి. ఇక టీచర్ గా కలెక్టర్, మైనారిటీ గురుకుల పాఠశాలలో పాఠాలు బోధించిన కలెక్టర్, కేర్ టేకర్ అనుచిత ప్రవర్తనపై విద్యార్థుల సిబ్బంది ఫిర్యాదు, విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్. ఇక పాఠశాలలో విద్యార్థులకు బోర్డుపై గణితం బోధిస్తున్న కలెక్టర్ ఈల త్రిపాఠి. ఇక స్పెషల్ దందా, జిల్లాలో స్పెషలిస్ట్ వైద్యుల పేరిట ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ, ఇక అర్హత లేని వైద్యులతో చికిత్సలు, అధిక ఫీజులు, అనవసరమైన పరీక్షలు, సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్న ఆసుపత్రులు, నిబంధనలకు దకాలు ఇస్తున్న ప్రైవేట్ దవాఖానాలు, తూతు మంత్రంగా అధికారుల తనిఖీలు. ఇక మనకు ప్రధానంగా కథనం వచ్చింది. అదేవిధంగా ఇక ఆడబిడ్డల పెళ్లిళ్ళు భారం కావద్దన్నదే లక్ష్యం. అనేక పథకాలతో పేదల ముఖాల్లో నవ్వులు నింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్, చెక్కుల పంపిణీలో PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అదేవిధంగా ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి, కలెక్టర్ ఈల త్రిపాఠి. ప్రజా ఫిర్యాదుల విభాగానికి 103 అర్జీలు, హాజరైన వివిధ శాఖల అధికారులు. అదేవిధంగా ఉస్కా అక్రమ రవాణాపై కలెక్టర్ ఉక్కుపాదం. అనుమతి లేకుండా తవ్వకాలు రవాణా చేస్తే చర్యలు తప్పవు. మన ఇసుక వాహనం యాప్ ద్వారానే బుకింగ్ చేయాలి. జిల్లాలో 25 ఇసుక రీచ్లు, 44 స్థానిక వాగు రీచ్లు, 4,766 ట్రిప్పులతో ప్రభుత్వానికి 34 లక్షల ఆదాయం. అదేవిధంగా ఇక చూసే ప్రయత్నం చేద్దాం. సాక్షి దినపత్రికలో ప్రధాన దినపత్రికలు వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. ఇక చమురు నిల్వలే లక్ష్యం, ఇరాన్ లో 30 కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు, క్షిపణి అణు కేంద్రాలపై బాంబుల వర్షం, తీవ్ర స్థాయిలో ప్రతిషేధానికి దిగిన ఇరాన్. గల్ఫ్ దేశాలలో చమురు కేంద్రాలపై దాడులు, మంటల్లో UAE బ్రేరన్ క్షేత్రాలు. ఖమేనీ వారసుగా కుమారుడు ముర్తజా సుప్రీం నేతను ఎన్నుకున్న మత పెద్దల కమిటీ. భారతీయులు ఎవరు మరణించలేరు. సౌదీ ఇజ్రాయెల్ భారతీయునికి గాయాలు. అదేవిధంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక సాక్షి నిజాం వార్తలు చూద్దాం ఒకసారి. ఇక అక్కడ యుద్ధం, ఇక్కడ టెన్షన్. ఇజ్రాయెల్లో బాంబు దాడిలో గాయపడ్డ కమర్పల్లి వాసి. సాలెలో భార్య మరణించగా అంత్యక్రియలకు ఇక్కడికి రాలేదని భర్త. ఇక దుబాయ్ లో రోడ్డు ప్రమాదం, వలస కార్మికుడు మృతదేహానికి తీసుకురాలేని పరిస్థితి. ఇక అదేవిధంగా చూసే ప్రయత్నం చేద్దాం. లోక కళ్యాణ